తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వారాహి నవరాత్రుల్లో 3వ రోజు పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలంటారు? నిజంగా చెప్పాలంటే 3వ రోజు కూడా చాలా విశేషమైనటువంటి అమ్మవారు అంటే ప్రతిరోజు విశేషమైనటువంటి శక్తే. అవును. ఆమె రకరకాల శక్తులుగా మారుతూ ఉంటుంది. అవును. 3వ రోజు లఘువారాహి అంటాం. ఓకే. లఘు అంటే ఏంటి? చిన్నది, అవును, కొద్దిగా, అంటే సూక్ష్మంలో మోక్షం ఇవ్వగలిగినటువంటి శక్తి అని చెప్పి అర్థం. లఘు అంటే విగ్రహం చిన్నది, ఫోటో చిన్నదని కాదు. అవును. మనం చేసేటువంటి క్రియ చిన్నది, వచ్చేటువంటి ఫలితం పెద్దది. లఘువారాహి అంటారు. ఈ లఘువారాహి అమ్మవారి పూజ చాలా ఈజీ అండి. మనం నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో ఆ విధంగా పూజ చేసుకుంటే చాలు, అమ్మవారు అనుగ్రహించేస్తుంది. మరి 3వ రోజు అమ్మవారిని పూజ చేసేటప్పుడు ముందుగా దీపారాధన చేసుకున్న తర్వాత ఓం ఐం గ్లౌం ఐం లఘువారాహి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి అని కలశం దగ్గర కానీ పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ చక్కగా ఈ అక్షతలు వేసి అమ్మవారిని ఆవాహన చేసుకొని, ఇక్కడ ఒకటే మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు తప్పనిసరిగా వచ్చి కూర్చుంటుంది. మీరు ప్రార్థించడం అనేది మీ మనస్సుతో ప్రార్థించండి, కోరికలతో కాదు. మనస్సుతో ప్రార్థించండి. తప్పనిసరిగా కోరికలు కోరుకోవాల్సినటువంటి స్థితి నుంచి నాకు లేదంటూ ఏమీ లేదు, అన్నీ అమ్మ ఇచ్చేసింది అనుకునేటువంటి పరిస్థితి వరకు అమ్మవారు తీసుకొస్తుంది లఘువారాహి అమ్మవారు. అంత విశేషం. మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. అమ్మవారి అనుగ్రహం ఉంటే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఒక్కటే, భగవంతుడు దయ లేకుండా ఎన్ని కోట్లు ఉన్నా ఏమీ లేనట్లే. అంతే. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే. అంతే కదా. భగవంతుడు అనుగ్రహం కలిగితే చాలు. అసలైన బీదవాడు ఎవర్రా అంటే భగవంతుడి నామాన్ని ఒక్కసారైనా నోటితో పలకలేనటువంటి వాడు, చెవులతో వినలేనటువంటి వాడు, ఎవరైతే హరిపాదాలు ముట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడు అసలైన బీదవాళ్ళు అని చెప్తారు. మూర్ఖులు అంతే. ఎన్ని కోట్లు ఉన్నా కూడా మూర్ఖులేవాడు కదా. నాస్తికవాదం అంటారు కదా, నహ అస్తికవాదం. దాంట్లోనే అస్థి అంటే ఉన్నాడు అనేది ఒక పదం ఉంది. సో కాబట్టి దేవుడు లేడు అన్న దాంట్లోనే దేవుడు అనే పదం అయితే ఉందిగా. ఒక ఆయన చెప్పాడు మొన్న మధ్య, దేవుడు అంటే దేవులాట 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 అని ఒక మూర్ఖస్కామని చెప్పాడు కొన్ని వీడియోల్లో. దేవులాట కాదు, ప్రపంచంలో నిన్ను నువ్వు వెతుక్కో అని చెప్పడమే దేవుడు అనే పదానికి అర్థం. నీ ఆత్మ జ్ఞానం కలగాలంటే నిన్ను నువ్వు వెతుక్కోవాలి అంటే దేవుడు ఆడాలి కదా. దేవుణ్ణి అంటే ఎక్కడో లేడు, నీలో ఉన్నాడురా, నీలో నువ్వే వెతుక్కో, దేవుడు ఉన్నాడు ఇప్పుడు కనపడతానని చెప్పడమే దేవులాట దేవుడు అనేటువంటి పదం. భగవంతుడు కూడా అదే చెప్తాడు. ప్రపంచంలో అందరికంటే తెలివైన వాడు ఎవరు అంటే తెలివి మనిషి. భగవంతుణ్ణి ఆత్మ జ్ఞానాన్ని ఎక్కడ పెట్టినా ఎలా అయినా బయటికి తీసుకొచ్చుకుంటాడు. వాడిలోనే పెడితే వాళ్ళు వెతుక్కోవటం కష్టం కాబట్టి వాళ్ళలోనే పెడదామని చెప్పి భగవంతుడు ఎవరి ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళ ఆత్మలో పెట్టేసాడు. అది కనుక్కోవడం కష్టం. అది వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే దైవతత్వం. దేవుళ్ళాట అంటే దేవుడు లేడు వెతుక్కోమని కాదు, దేవుడు ఎక్కడున్నాడు, లోపలే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అది వెతుక్కోవటమే దైవత్వం. కాబట్టి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేస్తూ ఉంటేనన్నా మనకి ఆ రోజున మీరు చూడండి, చిన్న చిన్న పిల్లలు మనకి తెలియకుండానే తారసపడుతూ ఉంటారు. చిన్న ఆడపిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళని చూస్తే అమ్మవారిని చూసినట్టే ఉంటారు. అంత బాగుంటుంది. నేను ఒకసారి త్రిపురాంతకం ఒక ఊరు వెళ్ళాను అన్న. ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఆదిశంకరాచార్య స్వామి వారిచే ప్రతిష్ఠ గావించబడినటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారు త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని అంతం చేసింది కాబట్టి త్రిపురాంతకం అనేటువంటి పేరు వచ్చింది ఆ ఊరికి. ఆ ఊర్లో చాలా మంది చెప్పేవాళ్ళు, అమ్మవారికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకొచ్చే లోపల కనీసం ఒక ఆడపిల్లైనా లేదా పెద్ద ముత్తైదైనా మీకు కనపడుతుంది అని చెప్పేవాడు. నేను అందరికి ఎక్కడ కనపడుతుంది, మనలాంటి వాళ్ళకి ఎక్కడ కనపడుతుంది, మనం అసలే మూర్ఖులం, అంత జ్ఞానం మనకి లేదు అనుకునే పరిస్థితులు ఉంటుంటా. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కడు కూడా నేను తెలివిగలవాడిని అనుకుంటే ఏమీ ఉండదు నాన్న. మనం మూఢులం, భగవంతుడిని వెతుక్కోవాలి అంతే. నేను అమ్మవారి దగ్గర నేను మా కజిన్ బ్రదర్ ఇద్దరం కలిసి పూజ చేయించుకొని వచ్చేసాం. పూజ చేయించుకొని
మేము ఒక అన్నదాన సత్రం ఉంటే కరిమనివారి సత్రం ఉంటే భోజనానికి వస్తామమ్మా అని చెప్పాం. ఎస్ అవును. చెప్పేస్తే ఇంకా లేట్ ఉంది అంటే కొండ మీద త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. ఓకే. ఆ దేవాలయంలో శివుని అమ్మవారిని దర్శించుకుందాం, శివుని కూడా దర్శించుకుందాం అని చెప్పి ఊరు పొలిమేర దాటిన తర్వాత ఉంటుంది. అవును. ఆ త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్నాం. అక్కడి నుంచి అంత మొత్తం చూసుకుంటూ వస్తే అక్కడ శ్రీశైలానికి వెళ్ళడానికి మన బిళ మార్గం ఉంది ఎస్. అక్కడ. అదంతా చూసుకున్నాం, కిందకు వచ్చాము. మరలా అన్నదాన సత్రానికి అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఉంటుంది కాబట్టి వస్తూ ఉన్నాం. పొలిమేరు దగ్గర చిన్న పాప బండి ఆపింది. ఓకే. బండి ఆపింది. అంకుల్ బండి ఎక్కించుకుంటారా? నాన్న ఎక్కు నాన్న అన్న. నేను డ్రైవ్ చేస్తున్నా, నా వెనకనే పాప కూర్చుంది, పాప వెనక మా తమ్ముడు కూర్చున్నాడు. చిన్న పిల్ల, దాదాపు ఒక ఫస్ట్ క్లాస్ ఏమో చదువుతుంది చిన్న పిల్ల. బండెక్కి కొంచెం ముందుకు వెళ్ళగానే నాన్న నీ పేరేంటి నాన్న అన్నాను. శ్రీ విద్య అంది. సూపర్. ఒక్కసారిగా నాకు మా అన్నయ్యకి అయిపోయింది అమ్మవారి దర్శనం అనుకున్నాం. ఓకే. అంటే భగవంతుడు మనకి దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, అది తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కరెక్ట్. అది అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ లఘువారాహి అమ్మవారికి తెల్లటి బియ్యాన్ని నీళ్ళల్లో తడిపి నీళ్లు తీసేసి పూజ చేయండి. ఓకే. ధవళ అక్షతలు అంటారు వాటిని. ధవళ అక్షతలు. ధవళాక్షతలతో అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారికి ఏం నివేదన పెట్టాలి ఇక్కడ ముఖ్యంగా అంటే కొబ్బరి అన్నాన్ని నివేదన పెట్టాలి. ఓకే. మనం కొబ్బరి అన్నం చేసుకుంటాం కదా, ఆ కొబ్బరి అన్నాన్ని నివేదన పెట్టండి. దీంతో పాటుగా మొదట్లోనే చెప్పాను, ప్రతినిత్యం దానిమ్మ గింజలు కానీ దాదాపు లేదంటే ఆ పుచ్చకాయ ముక్కలు కానీ ఈ రెండు కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి. దీంతో పాటు మనం చూస్తున్నటువంటి ప్రతినిత్యం చెప్పేటువంటి ఏదైనా విశేష నైవేద్యం ఉందో అది నైవేద్యం పెట్టుకుంటూ పూజ చేయాలి. సాయంకాల సమయంలో కూడా చేయండి. తప్పనిసరిగా ఆ రోజు మొత్తం మీద అమ్మవారు మిమ్మల్ని పరీక్షించడానికి చిన్న పిల్ల రూపంలో కానీ పెద్ద ముత్తైదువు రూపంలో కానీ మీ దగ్గరకు వచ్చి పసుపు కుంకాలు తీసుకొని వెళ్తుందని గమనించండి. తప్పనిసరి అది అమ్మవారి దర్శన భాగ్యం అనుకోవాలి మనం. అమ్మవారే ఆ రూపంలో ఎంచుకొని వచ్చింది అంతే మన ఇంటికి. కాబట్టి ఆ రోజున ఎవరైనా చిన్నపిల్లలు ఏమన్నా సహాయం కావాలన్నా లేదు, ఎవరు అడగలేదు, మీకు తెలిసినటువంటి నిజంగా అవసరమైనటువంటి పిల్లలకి ఏదైనా అవసరం ఉంటే చక్కగా ఆడపిల్లలకి మంచిగా ఒక డ్రెస్ కొని పెట్టండి, లేదా పుస్తకాలు కొని పెట్టండి, లేదా 2 పెన్నులు కొని పెట్టండి. వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఒకటి కొనిపెట్టి చక్కగా వాళ్ళకి నమస్కారం చేసుకొని రండి. లఘు వారాహి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇది కూడా సేమ్ పొద్దున్న నుంచి మళ్ళీ రాత్రి మళ్ళీ సాయంత్రం. ఉదయం పూట పూజ చేయాలి, మధ్యాహ్నం అల్పాహారం, సాయంత్రం మరలా పూజ. సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత మాత్రమే చేయండి. ఇది ముఖ్యంగా గమనించండి. రాత్రి దేవతలు అంటాం, గుప్త నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం, శీఘ్ర దేవతలు అని చెప్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు రాత్రిపూట సంచరించేటువంటి సమయం కాబట్టి వారాహి అమ్మవారు నువ్వు ఎలా పూజ చేస్తున్నావో గమనించడానికి వచ్చింది. ఎంత నిష్టగా చేస్తావనేది మన ఆలోచనలో ఉండాలి. సో మొత్తానికి వారాహి నవరాత్రుల్లో 3వ రోజు పూజా విధానాన్ని చాలా చక్కగా తెలియజేశారు సార్. అదేవిధంగా నైవేద్యంగా కొబ్బరి అన్నం పెట్టాలనేది కూడా చెప్పారు. అదేవిధంగా స్టార్టింగ్లో ఏ మంత్రం చదవాలనేది కూడా చదివి వినిపించారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.